హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 7వ భాగానికి స్వాగతం అండి. స్నేహితురాళ్ళు వచ్చి వెళ్ళగానే తయారవ్వాలని అన్నట్లుగానే సుధకారులో అందరూ వచ్చారు. తన ఇంట్లోనే ప్రేమ సుధారసము కురుస్తుందనుకున్న సుధ జ్ఞాన కుటుంబ సభ్యులు చూపే ఆప్యాయతను తట్టుకోలేకపోయింది. జ్ఞాననందరూ అంత అపురూపంగా చూస్తారని తెలీదు. సాయంత్రం తలలు రేగాయంటే జ్ఞానకే కాక అందరికీ జడలు వేసింది రేణుక. లక్ష్మి నడినెత్తిన లేపుకునే కొండ దువ్వటం రాలేదు. అమ్మాయి నీలా రాదు, పోనీ దువ్వి ఇవ్వు అల్లుతాను అంది. పర్వాలేదండి, మీరు దువ్వుతుంటే హాయిగా ఉన్నది అన్నది. అందరినీ మందలించి కొసరి కొసరి తినిపించింది లక్ష్మమ్మ. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చి ఆప్యాయంగా పలకరించి లక్ష్మి చేత కొసరి కొసరి పాడించుకున్నాడు శ్రీహరి. వారింట్లో సాయంత్రం అయిందే తెలియలేదు. అందరూ తిరిగి ప్రయాణం అయ్యారు. జ్ఞాన, మీ ఇల్లు ఓ ఇన్స్టిట్యూషన్. నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కారు, డబ్బు ఇవి ఉంటేనే జీవితం అనుకునేదాన్ని అన్నది సుధ జ్ఞాన చేతులు పట్టుకుని. అందరూ బయటికొచ్చి సాగనంపారు. జ్ఞాన, రఘు బండి ఎక్కాక శ్రీహరి 2 చక్కని ఫ్రాకులు తెచ్చిచ్చాడు. పండ్లు తెచ్చాడు. వాటి వంక విప్పారిన నేత్రాలతో చూసింది. నేను అడగాలనుకున్నాను, నువ్వే తెచ్చావా అన్నయ్య? నీ హృదయమంతా వెన్నేరా చెల్లి. రఘు అనువుగా అనిపించకపోతే వచ్చేయండి. ఇద్దరు మొహమాటానికి పోవద్దు. జాగ్రత్తమ్మా అన్నాడు. బండి కదిలింది. శ్రీహరి టెలిగ్రామ్ ఇవ్వటం మూలాన స్టేషన్కే వచ్చాడు శ్యామ్. అతని కళ్ళు సంబరంగా విచ్చుకున్నాయి. త్వరగా వచ్చి తమ్ముడిని చెల్లెల్ని చెరోవైపు తీసుకున్నాడు. ఎంత ఎదిగావు చెల్లాయి. ఒరే రఘు, నాకు అన్నయ్య ఎవరా అన్నాడు ఆప్యాయంగా. సామాన్లు పట్టించుకుని స్టేషన్కి వచ్చి టాంగా చేసుకుని ఇల్లు చేరారు. వదిన విశాల ఎదురుగా వచ్చింది. బాగున్నావా అమ్మాయి? ఏమండి, మీ చెల్లెల్ని ఒక్కదాన్నే రమ్మని రాశారు కదూ? అన్నయ్య రాస్తే వస్తామా వదిన? మా ఇల్లు మా ఇష్టం అన్నది జ్ఞాన. రఘు చిన్నబుచ్చుకున్నాడు. 4 ఏళ్ల పాపొచ్చి జ్ఞాన దగ్గర నిల్చుంది. సాధన, అత్తయ్యని గుర్తుపట్టావుట్రా? శ్యామ్ నవ్వాడు. ఎవరొచ్చినా ఇంట్లో దూరుతుందే అన్నాడు. అన్నయ్య, నువ్వు దూరంగా ఉండాలనుకున్నా రక్త సంబంధం ఉండనిస్తుందా? పాపనెత్తుకుని ముద్దు పెట్టుకుంది. బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చింది. తీరిక లేక గాని మీకు దూరంగా ఉండాలని ఎందుకుంటుంది? విశాల, చెల్లాయికి గది చూపించు అన్నాడు. ఓ గదిలో సామాన్లు పెట్టొచ్చారు. అన్నగారు కొనిచ్చిన ఫ్రాకులు, అటు సామాన్లు, పండ్లు సాధన ముందు పెట్టింది. వాటిని సంబరంగా తీసుకుంది. నీకు ఇంత ముతక్కుడ్డలు ఎక్కడ దొరికాయి మరదలా అన్నది ఫ్రాకులను చూస్తూ. నీకు ఫ్యాషన్ తెలియకపోతే నేనేం చెయ్యాలి? మా దగ్గర ఇవి లేటెస్ట్ ఫ్యాషన్ అన్నది టపీమని. తను ఊహించినంత నాసిరకం కాదనుకుందేమో. ఊరుకుంది. 2 రోజుల్లో అన్నగారి సంసారం క్లుప్తంగా అర్థం చేసుకుంది. విశాల అన్నదే వేదం. ఆమెకు ఎవరూ ఎదురు చెప్పరాదు. చిన్నప్పుడు అందరి మీద హఠం సాగించుకుని గారాలు పోయే శ్యామ్ విశాల ముందు పిల్లిలా ఉంటాడు. విశాల ఇతరుల కోసం ఒక్క పైసా ఖర్చు చేయటానికి ఒప్పుకోదు. శ్యామ్ సినిమా ప్రోగ్రాం వేస్తే దాన్ని నేర్పుగా క్యాన్సిల్ చేసింది. ఊరు చూద్దామంటే ఏదో సాకు పెట్టింది. ఆడపడుచు వస్తుందన్నావు, తెలిసినావిడ అడిగింది. వచ్చిందండి, రండి ఆఖరమ్మాయి. మా అత్త 10 మందిని కన్నదమ్మా. ఏం కాన్పులో ముచ్చట అచ్చట తీరుతాయా? మా పాప ఒక్కతే, కావాల్సినవి కొంటున్నాం. మరే మీ నాన్నగారు పనిచేస్తున్నారమ్మాయి అంది జ్ఞాన. ఆమె ఉన్నంతసేపు అధిక సంతానవంతులైన అత్తమామలను దెప్పుతూనే ఉంది. ఆమె వెళ్ళాక జ్ఞాన తన కడుపులోని మాట అనేసింది. తెలిసి తెలియక ఏదో కన్నారులే వదిన. ఎవరి ముందు యాచించలేదు. అందరినీ యోగ్యులను చేశారు. మీరు ఒక్క అమ్మాయిని పెంచటానికి ఇంత యాతన పడుతున్నారు. అమ్మో, నువ్వు బాగానే సమర్థిస్తావు. పెళ్ళైన కొత్తలో ఎన్ని ఉత్తరాలు రాసేవాళ్ళని డబ్బు పంపు అంటూ మీ నాన్న రాస్తే తప్పే ఉందదిన. నాన్నగారికి ఆ మాత్రం హక్కు లేదా? ఆయన కృషి వల్లే కదా అందరూ పైకొచ్చింది. కన్న పిల్లలను యోగ్యులను చేయటం కూడా ఒక కృషేనా? అయినా ఈ బాదరబందీలుంటాయనే మేం రావటం మానేశాం అన్నది. ఏమంటున్నది? స్వార్థం పెరిగి తన చుట్టూ గిరికి వేసుకున్న శ్యామ్ చక్కని సూట్లు, టై, టిప్ టాప్గా ఉంటాడు. ఒకేసారి శ్రీహరి మెదిలాడు.
నాకెందుకమ్మా సిల్కులు ఉలెన్లు, ఈ బట్టలు చూడు, మహారాజులా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు అనే శ్రీహరి సినిమాలు ఊరికే చూస్తే కళ్ళు నొప్పులవుతాయి, హోటల్లో తింటే కడుపు నిండినట్లుండదు. తన కోర్కెలు త్యాగం చేస్తాడు. బీరువా నిండా చీరలు సర్దలేక సతమతమయ్యే విశాల 2 చీరలు పుట్టింటి వారిచ్చినవి జత చేసి క్లుప్తంగా గుట్టుగా సంసారం చేసే రేణుక. చెల్లాయి వచ్చింది, స్పెషల్ చేయరాదు జడుస్తూ అడిగాడు. లెక్కపెట్టి తలా 2 వడలు పాయసం చేసింది. మూటల వాడొస్తే 60 రూపాయలు పెట్టి నెమలి పింఛన్ రంగులో చీరకుంది. ఆమె డబ్బు తేవటానికి లోపలికెళ్ళింది. జ్ఞాన, ఈ చీర నీకోసమే అయింటుందే, ఆ రంగు కన్నా పసుపు నీలం కలిపిన రంగు బాగుంది. రఘు వేరే రంగు ఏరుకోమన్నట్టు చూశాడు. జ్ఞాన అన్నగారిని చూసి నవ్వింది. ఎంత పిచ్చాడివిరా చిన్నన్న, ₹1 పెట్టి సినిమా చూపించటానికి జడిసిన వదిన 60 రూపాయలు చీర కొంటుందా అన్నది. ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చున్నప్పుడు మాట వరుసగా విశాల్ అడిగింది, తిరుగు టిక్కెట్కు డబ్బులున్నాయా అమ్మాయి? మీ అన్నయ్య ఎక్కడైనా సర్దగలడు. అవసరం లేదు వదిన, పెద్దన్నయ్య తను కష్టపడైనా మాకు అన్నీ సమకూరుస్తాడు. టిక్కెట్లకు పోగా అదనంగా 60 రూపాయలు ఇచ్చాడు. మీరు అనుకున్నది ఒక్కటైతే 2 పంపించాడు అనుకుంటున్నారేమో. విశాల ముఖం పాలిపోయింది. జ్ఞానకి అక్కడ ఉండాలనిపించలేదు. తయారైంది. విశాల ఓ రవికెల గుడ్డ అరటిపళ్ళు చేతిలో పెట్టింది. అవి తీసుకొని 10 రూపాయలు సాధన చేతిలో పెట్టింది. భార్యాభర్తల ముఖాలు అదోలా అయ్యాయి. శ్యామ్ స్టేషన్కి వచ్చాడు. నీకో చీర కొనాలని అనుకున్నాను, కుదరందే. ఎప్పటికప్పుడు ఏవో ఖర్చులు. ఈసారి చేతిలో డబ్బులున్నప్పుడు కొన్ని పంపుతాలే అన్నాడు. చీరలదేముందన్నయ్య, ఒక్కసారి ఇంటికి రా, అమ్మ ఎంతో సంతోషిస్తుంది. ఇక్కడ డబ్బు ఇబ్బందులు లేవు అన్నది కన్నీటితో. అతను తల వంచుకున్నాడు. బండి కదిలింది. కనిపించినంత వరకు అన్నగారికి చెయ్యి ఊపింది. ఎంత నటన ఇచ్చాడే. భార్య మొన్న 60 రూపాయలు చీర కొనడానికి ఎలా వచ్చిందో డబ్బు, కసిగా అన్నాడు రఘు. అవన్నీ మనం ఆలోచించకూడదు. విచక్షణ లేదురా అన్నయ్య. నా వారు, నా బంధువులన్న అభిమానం లేకపోయాక అనుకుని లాభం లేదు. అవన్నీ అమ్మ దగ్గర చెప్పకు, బాధపడుతుంది. సలహా ఇచ్చింది జ్ఞాన. చెప్పంలే, ఆ రవికెల గుడ్డ ఎందుకు తెచ్చావు? ఆవిడ 60 రవికెలలో ఇదొకటి కుట్టించుకునేది, పారేసి రాకుంటివి. రఘుకి మంటగా ఉంది. తొందరగా ఇల్లు చేరిన తమ్ముడిని చెల్లెల్ని ఎన్నో రోజులు దూరం పోయినట్టుగా దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పాడు శ్రీహరి. జ్ఞాన ఎంత జాగ్రత్త వహించినా అప్రయత్నంగా రఘు నోటి నుండి కొన్ని మాటలు బయటపడ్డాయి. నా తల్లి నిండుకుండా ఒక్క విషయం చెప్పిందా తల్లి మెచ్చుకోలు. ఇప్పుడెవరితోనో మాటలు పడాల్సిన కర్మ నిద్రపోయింది. అరుపులకు మేలుకుంది. ఏమిటోనని బయటకొచ్చింది. బంధువుల ఆవిడ పని మనిషిని కేకలేస్తుంది. అది మాటకు మాట అంటుంది. ఏమిటండి, ఏం జరిగింది? మేము గతిలేక రాలేదు. ఇంత నిర్లక్ష్యమా? మా ఇంటి దగ్గర శనివారం భోజనం చెయ్యం. ఈ పాటికి పలహారాలు చేస్తాం. ఇంటివారు వచ్చేలా లేరు. పోనీ కాసిన్ని కాఫీ నీళ్ళైనా తాగుతాననుకుని నీళ్లు పెట్టవే అంటే, అయ్యగారికి వేడి నీళ్లు కావాలి, మొదట బాయిలర్లో నిప్పేస్తానంటుంది. అంటే తప్ప పని మనిషికి ఇంకేమో అనబోయి జ్ఞాన కసురుకోగానే వెళ్ళిపోయింది. త్వరగా కాఫీ కాచి బ్రెడ్కి జామ్ రాసి ఆమె ముందు పెట్టింది. కడుపులో ఆధరువులు పడుతుండగానే ఆమె కోపం చల్లారిపోయింది. వడ చేసి అందరినీ తృప్తిగా పెట్టింది. తను ఆసుపత్రికి తయారై శేఖర్తో నెమ్మదిగా పడక గదికి తాళం వేయమని చెప్పింది. అతను తలూపాడు. అమ్మాయి, మందులు మీ ఆసుపత్రిలో ఉండవా? వియ్యపురాలు అడిగింది. ఉంటాయి, అక్కడ ఉండి చికిత్స చేయించుకునే వారికే ఇస్తారు. బయట వారికి డిస్పెన్సరీలో చవక రకం అయితే ఇస్తారు. అది క్యూలో నిలబడి తెచ్చుకోవాలి. ఆ నరకంలోకి ఎవడు పెడతాడమ్మా? ఆ మందులు ఇచ్చేవాడి ముఖాన ₹1 పారేస్తే మందులు తేరాదు. చీటీ బయటపెట్టింది. అలా తేవటం సాధ్యం కాదండి. కొని తెమ్మంటే తెస్తాను. నువ్వు కొని తేవటం దేనికి? నేను తెచ్చుకుంటాను. మూతి తిప్పుకుంది. ఆమె వంకే చూసి బయటకొచ్చింది. చేతిగుడ్డకని పర్సు తీసింది. అందులో 20 పైసలే ఉన్నాయి. తిరిగి ఇంట్లోకొచ్చింది. ముద్దావతారమే. మొగుడి వద్ద కారుంటే అలా రిక్షాలో పోవటం దేనికో. విచిత్రంగా మాట్లాడుతుంది. ఆసుపత్రిలో మందులుండవా వదిన? మాకు తెలిసిన కాంపౌండరు ఆసుపత్రి మందులు తెచ్చి ఇంటి దగ్గర ఇచ్చి లక్షాధికారి అయ్యాడమ్మా. మీ అన్నపూర్ణ అన్నట్టు దండగవారి చదువులాగే ఉంది. అదే అన్నపూర్ణ డాక్టర్ అయితే ఈ తిప్పలు దేనికి?
అదే అన్నీ చూడదు. జ్ఞాన వెయ్యపురాండ్ర మాట వినాలంటే గదిలోకి వెళ్ళి డబ్బులు పర్సులో వేసుకుంది. బూట్లు కట్టుకుంటున్నాడు శేఖర్. ఉండు, నిన్ను విడిచొస్తాను అన్నాడు. 5 నిమిషాల్లో ఇరువురు బయటకొచ్చారు. సాగిపోతున్న జ్ఞాన మౌనం వదలలేదు. వారన్న మాటలు విన్నావా? అంత ముభావంగా ఉన్నావు. అసలు అస్తమానం మీరే అవమానించాక ఎవరైనా ఎన్నైనా అంటారు. బాగుంది, నేను అవమానించానా? వాళ్లేదు అంటే నన్నంటావే. అందుకే మీకు ఈ విషయం చెప్పను. ఒక్కసారి శాంతంగా ఆలోచించరు. నా పొరపాట్లే ఉంటే ఒంటరిగా ఉన్నప్పుడు తిట్టమని మీరు వింటారా? కోపం వచ్చిందంటే బంధువుల ముందు, వారి పనివాళ్ల ముందు ఎంత మాట పడితే అంత మాట అనేస్తారు. నేను పరివారం ముందు కూడా లొంగి ఉండాలి అన్నది బాధగా. ఐఎమ్ సారీ జ్ఞాన, నాకు కోపం వస్తే ఏం తెలీదు. ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను. వాళ్ల మాటలు పట్టించుకోకు. మనం ఆహ్వానిస్తే వచ్చారా? చేయాల్సిందంతా మర్యాద చెయ్యి. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని రెండో చేత్తో ఆ వీపు తట్టాడు. మరేం అనలేదు. తాత్కాలికంగా ఆవేదనను అణుచుకుంది. మధ్యాహ్నం ఇంటికొచ్చి స్థాణువులో నిలబడిపోయింది. పొద్దున పడక గది తాళం వేయలేదు. మగ మహారాజులు సోఫాల్లో హాయిగా పడుకున్నారు. స్త్రీలిరువురు జ్ఞానశేఖర్ పడకలపై పడుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. 2 ఆడపిల్లలు అనిల్ స్ప్రింగ్ కాట్ను కిందకి పైకి ఊగుతున్నారు. నేలంతా బత్తాయి తొక్కలతో చక్కని ప్రింట్లా ఉంది. టేబుల్ ల్యాంప్ ఉండలా కింద పడి ఉంది. అది పెట్టే చిన్న బల్లపై పళ్ళు, ఆకులు, తొక్కలు ఉన్నాయి. అనిల్ బిల్డింగ్ మెటీరియల్ ఓ మూల చిందరవందరగా పడుంది. ఆ క్షణంలో కనుక శేఖర్ గదిలో అడుగు పెడితే జ్ఞాన వీపు చిట్లుతుందంటానికి సందేహం లేదు. ఏమిటి అమ్మాయి అలా చూస్తున్నావు? గతిలేక వచ్చిన బంధువులు అనుకున్నావా? చక్కని పడకలుండగా అడ్డమైనవి మాకిస్తావా? మీ అత్తబుద్ధులే వచ్చాయా? అదంతే. తన గదిలో ఎవరైనా పడుకుంటే చిటపడలాడేది. తనకు అడ్డు చదువుంది. వంట ఇంటి వైపు వెళ్ళింది. అనితను ఎత్తుకుని స్టవ్ మీద బియ్యం కలుపుతున్నాడు గోపు. ఎవరైనా భయం లేదు, ఉన్నమాట అంటాను కామమ్మంటుంది. అమ్మా, సాంబారు బాగుండదని ఆ అమ్మాయిలు మరోసారి పెట్టించుకు తిన్నారు. బట్టలకు సరిగ్గా సబ్బు పెట్టలేదని పనేవం తిట్టారు. ఆమె వెళ్ళిపోయింది. అరే కుర్ర వెధవా, ఏమిట్రా అంటున్నావు? మా చీరలు బరువని అదన్నమాట చెప్పవేరా? ఈ ఊరు కాబట్టి సరిపోయింది. మా ఊరైతేనా తాట ఒలిపించేద్దును. బాగా పట్నంపు వారు పనివారికి నేర్పి ఉంచుతారు. మా బట్టలన్నీ నీళ్లలో జాడించేసింది. కామమ్మ వియపురాలు బాణంలా దూసుకొచ్చింది. అసలే ఆకలితో వచ్చింది జ్ఞాన. వాళ్ళలా మాట్లాడుతుంటే మండిపోయింది. మీరు ఎంత నోటికి వస్తే అంత మమ్మల్ని అంటే బంధువులు అయినందుకు పడతాం. పనివారికేం పట్టిందండి? గతిలేక వచ్చారని ఎవరన్నారు? వేరే అనాలా? ఆదివారం కూడా నీకు ఆసుపత్రి, మీ ఆయనకు ఆఫీసు ఉంటుందా? మమ్మల్ని ఏటన్నా తీసుకువెళ్లాల్సి ఉంటుందనే కదా మీరు తప్పించుకునేది. మీరు ఎలా అనుకున్నా సరే మాకు పని ఉండే వెళ్ళాం. ఆయనకు ఈ పూట పని చేసినందుకు వేరే ఒక్కరోజు సెలవు దొరుకుతుంది అంటుండగానే గోపు అనితనిచ్చి అన్నీ బల్ల మీద పెట్టాడు. భోజనం చేస్తుండగా వియపురాలు అడిగింది, వేడి వేడి అన్నం పచ్చడి ఎంత బాగుంటుందే? గోపు భయంగా చూశాడు. మళ్ళీ తింటానంటుందేమోనని. కామమ్మ ఆవులిస్తూ బయటకొచ్చింది. అమ్మాయి, సినిమాకి వెళ్దామే, మ్యాట్నికే తయారై ఉండాలనుకుంటే కునుకు పట్టింది. మీరు వెళ్ళండి పిన్నిగారు, నాకు ఈ ఒక్క పూట సెలవు. ఇంట్లోకి కావాల్సినవి చూసుకోవాలి. పక్కనే ఒక ఆమె ఆసుపత్రి నుంచి వచ్చి ఎన్నో రోజులైంది. వెళ్ళి చూడడమే పడలేదు. ఖర్చని భయంలే. అయినా కాలం మారిపోయిందమ్మా. మా కాలంలో బంధువులంటే ప్రాణంగా చూసేవాళ్ళం. పూటకో వంట చేసి పెట్టేవాళ్ళం. సినిమాకి అడిగితే రానంటావే? ఆమె మాట పూర్తి కాకముందే శేఖర్ వచ్చాడు. ఏమిటత్తా, ఉపన్యాసం సాగుతుంది, సినిమా చూస్తావా అన్నాడు. చూపిస్తే ఎందుకు చూడనురా? మీ ఆవిడ ఖర్చని భయపడుతుంది. సినిమా మాట వింటూనే అందరికీ ప్రాణం లేచొచ్చిందేమో. శేఖర్ చుట్టూ చేరారు. త్వరగా భోజనం ముగించి గదిలో దూరింది. ఏ క్షణంలోనైనా అతను గదిలో దూరి పిడుగుల వర్షం కురిపించవచ్చు. శేఖర్ అతను వారితో తీరికగా మాట్లాడుతుండగానే తొందరగా గది సర్ది దుప్పట్లు మార్చింది. అమ్మయ్య అనుకుని అనితను తండ్రికిచ్చి పని మనిషి రాదని తెలుసు. కడగాల్సినవి కడిగింది. గోపు సహాయంతో అందరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చి వంటగదిలో దూరింది. కూరగాయలు ఏమేం కావాలో చూసుకోవాలని. జ్ఞాన సినిమాకి వెళ్ళాలి, తయారవు.
శేఖర్ కేక వేశాడు. మీరు వెళ్ళండి, వంటావిడ రానందిట. అందరికీ గోపు వంట చేయలేడు అన్నది. పొద్దుట భార్య ఎదుట చేసిన ప్రమాణం మర్చిపోయాడు. నీతో ఇదే చిక్కు, ఎప్పుడూ ఏదో ఒక సాకు. రావటం ఇష్టం లేదని చెప్పరాదు. బాగుంది మీ వరుస. భోజనాలు వద్దా? వంట తంటాలు ఏమొద్దు. గోపును తయారు చేయి, అందరం హోటల్లో భోజనాలు చేద్దాం. ఒకసారి వీరిని వదిలొస్తాను. మరో ట్రిప్ వరకు పిల్లల్ని తయారు చేయి. అతని ఆజ్ఞకు తిరుగులేదు. వియ్యప్రాంటర్ తయారయ్యే లోపల శేఖర్ 4 సార్లు విసుక్కొని ఉంటాడు. అందరూ వెళ్ళాక శేఖర్ టిక్కెట్ కొన్నాడు. సినిమా మధ్యలో అనిత ఒకటే ఏడుపు మొదలుపెట్టింది. పాపని ఇలా ఇవ్వు జ్ఞాన, గాలి ఆడటం లేలా ఉంది, కాస్త తిప్పి తెస్తాను. శేఖర్ పాపని తీసుకుని బయటికి వెళ్ళాడు. అతని స్వార్థం కూడా ఉంది. సిగరెట్ కాల్చుకుంటాడు. సినిమా గురించి అతనికి బాధ లేదు. ఏ స్నేహితులతోనో మరో మారెళ్తాడు. ఏమిటమ్మా వదిన, ఈ కాలం వారు చూడు, పెళ్ళాలకు ఇంత కష్టం కలగనివ్వరు. కామమ్మ ఏదో చెప్పే లోపలనే వెనకాలన్నవారు విసుక్కున్నారు. దాంతో వాళ్ళు ఊరుకున్నారు. వీళ్ళు అనే మాటకు అర్థం పద్ధం ఉండదు అనుకుంది. సినిమా వదిలాక అందరూ తాజ్మహల్కి వెళ్ళారు. జనం పల్చబడ్డారు. అందరూ కూర్చోగానే వడ్డన ప్రారంభమైంది. వడ్డనతో పాటు అది ఇది నోట్లో పెట్టుకొని ఉప్పు లేదు, కారం లేదు అని కామెంట్లు వదలసాగారు. కామమ్మ వియ్యపురాలు. కడుపు నొప్పి ఆవిడ తిండి చూసి దేశంలో కరువు ఎందుకు వచ్చిందో ఊహించుకోగలిగారు సర్వర్లు. అలా గుడ్లు వెళ్ళబెట్టి చూడకపోతే కాసింత రసం పట్టారాదు. వాడికి విసుకొచ్చిందేమో. చిన్న బక్కిడితో మిగిలిన రసం తెచ్చి ఆమె ముందుంచాడు. తీపి వస్తువులేం లేవు అన్నది ఆమె రసం జుర్రుతూ. ఎందుకు లేవు? గులాబ్ జాము, హల్వా ఉన్నాయండి అన్నాడు వాడు. పట్రా ఆజ్ఞాపించింది. వాడు అన్నీ తెచ్చాడు. ఈ మనుష్యులే ఒకేసారి మడి ఆచారం అంటూ తెగ గంతులేస్తారు. తృప్తిగా తిని తేంచారు. 26 రూపాయల బిల్లు చెల్లించి బయటకొచ్చారు. రెండోసారి కారు తెచ్చే ఓపిక లేదేమో. టాక్సీ మాట్లాడి అందరూ ఇల్లు చేరారు. జ్ఞాన పడకలు సర్దుతుంటే కామమ్మ గొణకసాగింది. మీ గదిలో హాయిగా ఉందే అమ్మాయి. గట్టిగా అడగలేకపోయింది. శేఖర్ తన మేనల్లుడే. నోటి వాడటం లేనని ఊరుకుంది. అందరూ అలసటగా నిద్రపోయారు. మామూలుగా అర్ధరాత్రి ఇల్లు ఎగిరిపోయే అరుపులు వినిపించాయి. జ్ఞాన ఆత్రంగా లేవపోయింది. శేఖర్ వారించాడు. రాత్రంతా బాధపడని. తమ ఆరోగ్యం గురించి తమకు తెలియదు. జిహ్వ చాపల్యంతో మనుషుల్ని బాధిస్తారు. రేపు డ్యూటీకి వెళ్లాల్సిందనివి. డాక్టర్ చెప్పింది పాటించారు కనుకనా? డాక్టర్గా ఎలా ఉపేక్షించగలనండి అన్నది ప్రాధేయపూర్వకంగా. వారికి పేషెంట్లమనే గుర్తులేదు. 2 రోజులు చూచావు చాలు. అతని ఆజ్ఞ ఉల్లంఘించలేదు. అసహాయంగా దిండు మీద వాలింది. నిద్ర ఎలాగూ చెడిపోయింది. మరో 5 నిమిషాల్లో తలుపు దబదబా బాధసాగారు. నువ్వు మాట్లాడకు, నేను వెళ్తాను. శేఖర్ లేచి బయటకొచ్చాడు. అమ్మాయిని పిలవరా, మా ఏపురాలు తెగ బాధపడుతుంది కామమ్మ ఆదుర్దాగా అడిగింది. 2 రాత్రుల నుంచి తనకు నిద్ర లేదు. రేపు డ్యూటీకి వెళ్ళాలి. తనే వెళ్ళి 2 చెంచాల ఇన్నో సాల్ట్ కనిపించాడు. డాక్టర్ ఏం చెప్పాడండి? ఏమంటాడు? అన్నమే వద్దంటాడు. అయ్యో అయ్యో, సేరు బియ్యం తిని ఇట్టే అరిగించుకుంటారు. దేవుడో, అమ్మాయిని ఇలా పిలువు, సూదినిస్తుందో ఏమో. అమ్మాయి కూడా మనిషే. డాక్టర్ చెప్పింది పాటించక ఇప్పుడు అనుకుంటే ఏం లాభం? మీరు ఆహార విషయాల్లో జాగ్రత్త వహిస్తే మంచిదండి. అయ్యో, ఎంత మాట అన్నావు! వంటలా వార్పులా, హోటల్ మెతుకులు గుప్పెడు అన్నీ ఉండి అడుక్కు తినే రాత రాశావు దేవుడా. ఆమె శోకాలు చూసి పిల్లలు ఏడుపులు మొదలుపెట్టారు. తన దాకా వస్తే గానీ తెలియదు. గంట నుండి నిద్ర పాడైందని ఒక్కటే విసుక్కోసాగింది కామమ్మ. వయసు వస్తుందా పోతుందా వదిన? రాత్రి తీపి రసం తినాల్సింది కాదు. ఇప్పుడు అనుకుంటే ఏం లాభం? విసుగ్గా అంది. శేఖర్ గదిలోకి వచ్చాడు. జ్ఞాన కూర్చునే ఉంది. ఆ సీసాలో ఉన్న బిళ్ళలు ఇచ్చిరండి అన్నది. అతను వెళ్ళిపోయాడు. గంట అరిచాక పడుకుంది. మరో 2 రోజులు ఎంత విసిగించాలో అంతా విసిగించి వెళ్ళిపోయారు. మరలా పని మనిషి సమస్య తలెత్తింది. వెదవకోల 100లకు 100 ఖర్చైనా సుఖం లేదు. ఇల్లంతా అద్దెకిచ్చి ఏ హోటల్లోనే ఉంటే పీడ వదులుతుంది. సమయానికి అన్నీ అమరుతాయి. శేఖర్ విసుక్కున్నాడు. మళ్ళీ మొదటి ఆట మొదలైంది. 4ంటికి లేచి పనులన్నీ చేయాలి. పనిచేసేది జ్ఞానే అయినా విసుకు శేఖర్కి వచ్చేది. వంటపాడు ఏమొద్దు, క్యారియర్ తెప్పిస్తాను అన్నాడు. బాగుంది వరుస. ఎలా కుదురుతుందండి? కుదరక ఏం చేస్తుంది? అసలు నా మాటే నీకు లక్ష్యం లేదు.
నేను నీ సుఖం కూర్చి అన్నానని అనుకోవు. అసలు పొగరు నీకు. నాకు వ్యతిరేకించి నీ ఆధిక్యత చాటుకోవాలని తాపత్రయం అన్నాడు కోపంగా. ప్రతిదానికి పెడద్దాలు ఇస్తారు. కానియండి. తన అంగీకారం తెలిపింది. పొద్దున బ్రెడ్ బటర్ తీసుకుందాం. మధ్యాహ్నం నేను బయట తింటాను. ఒక్క క్యారియర్ తెస్తే గోపీకి, నీకు, అనిల్కు సరిపోతుంది. రాత్రికి ఒక క్యారియర్ తెప్పించి 4 రొట్టెలు చేయించు. తేలికగా పరిష్కార మార్గం చూపాడు. క్యారియర్ వస్తుంది. జ్ఞాన మధ్యాహ్నం తినబోతే నీరు గారుతుండేది. పెరిగేసుకుని ఎలాగో అయిందనిపించింది. ఏరా గోపు, అరగంట అయింది, ఇంకా నీ భోజనం కాలేదు. అమ్మా, కాసింత ఆవకాయ వేయండి. వాడికి ఆవకాయ వేయగానే ఆబగా తినిలేచాడు. మర్నాడు ఉదయం చిన్న టిఫిన్లో అనిల్కి అన్నం పెట్టసాగింది. మమ్మీ, మధ్యాహ్నం బ్రెడ్డే బాగుంటుంది, పెట్టవు? నెమ్మదిగా అడిగాడు. తండ్రి ఎక్కడ వింటాడోనని భయం. ఈ పూట తీసుకెళ్ళు, బ్రెడ్ లేదన్నది. సాయంత్రం వాడి టిఫిన్లోని అన్నమంతా పారేస్తుండగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 4 అరటిపళ్ళు ఇచ్చింది. రాత్రి భోజనాల దగ్గర మజ్జిగే మొదట వంపుకున్నాడు శేఖర్. అదేం తిండి, కూరలు సాంబారు బాగున్నాయన్నది. ఆకలి లేదు, ముక్తసరిగా అని లేచిపోయాడు. అన్నం సరిపోదని చేసిన రొట్టెలు పంచదార వేసుకుని పూర్తి చేశాడు అనిల్. ఆమెకు కడుపులో దేవినట్లయింది. ఉద్యోగం మానుకోవాలన్నంత కోపం వచ్చింది. పిల్లలు నిద్రపుచ్చి గ్లాసు నిండా పాలు తీసుకెళ్లి శేఖర్కి ఇచ్చింది. శేఖర్ అందుకున్నాడు. నేనేం బకాసున్నా, ఇన్ని పాలు తెచ్చావు? భోజనమేం చేయలేదు. అసలు కూరలు సాంబారు నచ్చలేదు కదూ? అదేం లేదు, ఆకలి లేదన్నానుగా. గ్లాసు ఖాళీ చేసి జ్ఞానకిచ్చాడు. అతని అభిమానం చూస్తే ఆమెకి నవ్వు జాలి కలిగాయి. ఎందుకు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు? నాకు తెలుసు. మధ్యాహ్నం కూడా సరిగ్గా తినటం లేదు. 2 రోజులకే మొహం పీక్కుపోయింది. ప్రేమగా అతడి బుగ్గలు నిమిరింది. డాక్టర్ల కంటికి అందరూ రోగిష్ఠుల్లాగే కనిపిస్తారు, నవ్వుతూ అన్నాడు. అతనేమన్నా సరేనని ఆ రోజు ఉదయమే లేచి పని ప్రారంభించింది. ఏనాడు ఒక్క దోశ తినని శేఖర్ ఆనాడు 3 తిన్నాడు. ఉదయం ఎలాగో వంట అయిందనిపించి సాయంత్రం అన్నీ చేసి అన్నం వండమని గోపుతో చెప్పి వెళ్ళింది. సాయంత్రం భోజనాల వద్ద శేఖర్ నవ్వుతూ అన్నాడు. ఉదయం అన్నం పప్పే అమృతంలా అనిపించింది. సరదాగా ఒక్కరోజు తింటాం కానీ రోజూ తినలేం జ్ఞాన హోటల్ భోజనం. మనిషిని చూద్దామన్నాడు. అతని ముఖంలో కనిపించిన తృప్తి చూస్తే రాత్రంతా మేలుకొనైనా పనిచేయాలనిపించింది. కొండమ్మే బతిమాలుతూ వచ్చింది. అందరూ ఏదో చెప్తే మంచిల్లు వదులుకున్నాను. పిల్లలు ఈ ఇంటి తిండి తిని బతికారు అంటూ బతిమాలింది. తాత్కాలికంగా సమస్య పరిష్కారమైంది. ఈ వారం తప్పక అమ్మ దగ్గరికి వెళ్ళాలండి, ఎదురు చూస్తుంటారు అన్నది. నాకు వీలు కాదు, వెళ్ళాలనుకుంటే పిల్లలు తీసుకుని వెళ్ళిరా అన్నాడు శేఖర్ టై కట్టుకుంటూ. అందరూ వస్తే సంతోషిస్తారు, అతను కూడా వస్తే అందరూ. అడిగితే కోపం వస్తుంది. పిల్లలతో తనే వెళ్ళి రావాలని నిశ్చయించుకుంది. ఈ లోపల ఏ ఆపద్బాంధవులు రాకూడదని మొక్కుకుంది. తండ్రికి దాక్షపళ్ళు, తల్లికి రెవకల గుడ్డ, కృష్ణుడికి డ్రెస్సు బూట్లు కొంది. వదినకి ఏం కావాలో తెలియలేదు. ఓ కొట్టులో అన్నపూర్ణమ్మ కనిపించింది. ఏమే, మా ఇల్లు మర్చిపోయావా? వీలు కాలేదు వదిన. పోయిన వారం పిన్ని వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత పని మనిషి లేదు. పొద్దుట సాయంత్రం తీరికే లేదు. పెద్ద కబుర్లు చెప్తావు. వాళ్ళకింత పని మనిషి చేత ఉడకేయించావుట. నీ వాళ్ళు వస్తే అలాగే చేస్తావా? అర్ధరాత్రి మనిషి బాధపడుతుంటే నిద్రలా వచ్చింది. అయినా నిన్నేమనాలి? వాడిది తప్పు. క్యారియర్లు తెప్పిస్తున్నామటగా. మీకెవరు చెప్పారు వదిన? విస్మయంగా చూసింది. 2 రోజులకే పట్నం అంతా టాంటమ్ ఎలా అయిందో అర్థం కాక. తెప్పించేదానో తెప్పించగలింది చూసిన వాళ్ళు చెప్తే తప్ప మీ వీధిలో ఉండేవాళ్ళు చెప్పారు. అయినా వాడిది దురదృష్టం అమ్మ. ఆఖరి వాడని అమ్మ ఎంత అపురూపంగా పెంచింది. ఆవిడ బాధగా మొహం పెట్టింది. నా తప్పేం లేదండి, చెప్తే వినకుండా ఆయనే తెప్పించారంది. తెప్పించు తల్లి, ఎవరొద్దన్నారు? ఉద్యోగస్తురాలివి, వాడంతా సంపాదిస్తున్నావు, మేము మా మాటో లెక్క అనేసి వెళ్ళిపోయింది. అన్యమనస్కంగా మిగిలిన వస్తువులు కొని తిరిగొచ్చింది. శేఖర్తో విషయాలు చెప్పింది. పాక్కున నవ్వాడు. నువ్వంతలా భయపడటం దేనికి? మా వీళ్ళని బట్టి అవసరమైతే రోజూ తెప్పించుకుంటాం అనాల్సింది. వాళ్ళ మాటలకు అంత ప్రాముఖ్యం ఇవ్వద్దు, తయారవు. పని మనిషికి చెప్పాల్సినవి చెప్పి గోపుని తీసుకుని బయలుదేరింది. స్టేషన్లో ఐస్ క్రీం తెచ్చిచ్చాడు. శ్రీహరి గారితో చెప్పు, సమయం దొరకగానే వస్తాను. అందరినీ చూచి నన్ను మర్చిపోయావు సుమా,
నేను ఒంటరిగా ఉండలేను అంటుండగానే బండొచ్చింది. అందరూ ఎక్కారు. స్థలం దొరికింది. అనిల్ అమ్మను ఆడించాలని ఎక్కడ లేని పిచ్చి వేషాలు వెయ్యకు తలూపాడు. మీరు జాగ్రత్త, క్లబ్బులంటూ అర్ధరాత్రి దాకా తిరక్కండి. ఆమె హెచ్చరించేలోగానే బండి కదిలింది. గోపు, నువ్వు సామాన్ల దగ్గరుండు, నేను ఇంటికెళ్ళి మనిషిని పంపుతాను. బండి దిగి గోపుతో అంటుండగానే అత్తయ్యా అంటూ కృష్ణుడు వచ్చాడు. నానా, తాతయ్య, ఇదిగో ఇక్కడ చేయూపాడు. జ్ఞాన ఆశ్చర్యంగా వాళ్ళ వంక చూసింది. కృష్ణుడు అని అనితనందుకున్నాడు. అనిల్ తాతగారిని వాటేసుకున్నాడు. శ్రీహరి చెల్లెలి వీపు నిమిరాడు. నేను ఈరోజు వస్తానని ఎలా తెలుసన్నయ్యా? ఆశ్చర్యంగా చూసింది. ఆ మాత్రం ఊహించలేమా? ఈ వారమంటే ఈరోజే అని తెలుసు. నాన్నగారు బడి ఎగగొట్టి కృష్ణుడు 3 గంటల నుండి ప్రతి బండికి చూస్తున్నారు. చీకటైందని నేను వచ్చాను. సూట్ కేసు అందుకున్నాడు. ఇన్నాళ్లకు చూడాలనిపించిందా చిన్న తల్లి? కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు లోకనాథం. పూర్తిగా వంగిపోయారే నాన్న. తండ్రి ముడతలు పడిన చేతుల్ని పట్టుకుంది. రండి రండి, చీకటైంది. శ్రీహరి వెనుక అందరూ కదిలారు. కళ్ళకు చేయి అడ్డం పెట్టుకుని వాకిట్లో నిల్చుంది లక్ష్మమ్మ. అందరికంటే ముందు వెళ్ళిన కృష్ణుడు పాపను తల్లికిచ్చాడు. వచ్చావురా జ్ఞానలు. అశ్రుపూరిత నేత్రాలతో కూతుర్ని వాటేసుకుంది తల్లి. 25 ఏళ్లు దాటిన జ్ఞాన తల్లి ఒడిలో పసిపిల్లే అయింది. అమ్మా అన్నది. రా జ్ఞాన, కాళ్ళు కడుక్కుందువు గాని రేణుక పిలిచింది. వదిన వెంట నీళ్ల దగ్గరికి వెళ్ళింది. పాపను భర్తకిచ్చి మరదలి కాళ్లపై నీళ్లు పోసింది. ఇదేం పని వదినా? వదిన వారించి చెంబందుకుంది. తాతతో కృష్ణుడితో అనిల్ కబుర్లు తెగటం లేదు. అందరూ జ్ఞాన చుట్టూ చేరి కబుర్లు మొదలెట్టారు. శేఖర్ను రమ్మని మరీ చెప్పాను కదమ్మా. సెలవు దొరకలేదన్నయ్య. పోయిన వారమే అనుకుంటే అనుకోకుండా బంధువులు దిగారు. వీలు చూసుకుని వస్తామన్నారంది. పోయిన వారం నువ్వు వస్తావని తెలిసి రఘు అతడి భార్య వచ్చారు. పిల్లలు బాగా చిక్కిపోయారమ్మా. అనిత ఒళ్ళు నిమురుతూ అన్నది రేణుక. నీకేం ఇంట్లో ఉండేదానువు, ఎన్నైనా అంటావు. అక్కడ దాన్ని బహుపాత్రాభినయం చూడాలి. ఒక్క నిమిషం ఊరికే ఉండదు. దాని తొందరలో ఒక్కో సమయానికి పాలు కూడా ఉండవు. శ్రీహరి జవాబు చెప్పాడు. అవునా మరదలా? అతిథి లేని భోజనం అరగంట లేదటగా? రేణుక అడిగింది. అదే వదిన, డాక్టర్ అనగానే ఎవరో ఒకరు వస్తుంటారు. పోయిన నెలలో వాళ్ళ మేనమామగారు కీళ్లవాతంతో వచ్చారు. ఈ నెలలో మేనత్త వైపు బంధువులు. ఊరి వారు తెలిసిన వారికి తప్పరనుకో. వడ్డన చేస్తావా? కబుర్లతోనే కడుపు నింపుతావా? శ్రీహరి అడిగాడు. నిజంగా మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిందన్నయ్యా. అన్నా చెల్లెళ్లకు పిల్లలకు బల్లపై వడ్డిచ్చింది రేణుక. బల్లెప్పుడు కొన్నారు వదినా? నువ్వు వస్తానన్నప్పటి నుంచి నీ అల్లుడు అలక సాగించి పోయిన వారం కొనిపించాడు. అవునా కృష్ణ? వాడి వంక చూసింది. పోయినసారి మామయ్య ఇబ్బందిగా కూర్చున్నాడు. వాడి ప్రేమకు మతిపోయింది. అలా అల్లరి చేయొద్దురా, నాన్నకు ఎన్ని ఖర్చులుంటాయి మందలించబోయింది. ఖర్చులు లేనిదెప్పుడత్త? క్లాసులో ఫస్ట్ వస్తే ట్రాన్సిస్టర్ తెస్తానన్నాడు నాన్న. అడిగితే మెట్రికులేషన్ కానిరా అంటారు. ఫిర్యాదు చేశాడు. చాలేరా, భోజనం చెయ్యి. తండ్రి కసురుకోవడంతో ఊరుకున్నాడు. భోజనాల తర్వాత అత్తామామలకు పాలు ఇచ్చి తను పెట్టుకుంది రేణుక. మరదలు వడ్డించగా తృప్తిగా భోజనం ముగించింది. తను తెచ్చిన వస్తువులు ఎవరి వారికిచ్చింది. ఎందుకమ్మా ఇంత ఖర్చు చేశావు? శ్రీహరి సన్నగా చివాట్లు పెట్టాడు. కృష్ణుడి సంబరం అంతా ఇంతా కాదు. గర్వంగా వాటి వంక చూసుకున్నాడు. చాలా బాగున్నాయి అత్తయ్య. మా జట్టులో అందరూ టెర్లిన్ షర్ట్లు వేసుకొస్తారు. కనీసం ఇలాంటి కుట్టించమన్నా నాన్న వినరు. నీ కోరికలకేం తక్కువరా జ్ఞాన? మీ అల్లుడు ఓ జమీందారుల ఇంట్లో పుడితే బాగుండేదమ్మా. టెర్లిన్ షర్ట్స్ కావాలి, వాచి కావాలి, పార్కర్ పెన్ను కావాలి. మహా ఇప్పించినట్టు విరిగిపోయిన కంపాస్ బాక్స్తో 6 నెలలు బాధపడ్డాక పైగా నన్నే అంటారు 6 నెలల తర్వాత కొని చూడొత్తా అనని లేరా? వాడు ఒక్క కొడుకు వదిన. కోరికలు ఉండటంలో తప్పులేదు. అల్లుడిని సమర్థించింది జ్ఞాన. వెధవ నోరుందే గాని తిండికి సరిగ్గా తినడు తల్లి. ఆటలు వాడును. లక్ష్మమ్మంది. ఎవరాడమన్నారు అత్తయ్య? ఈసారి వీడి క్లాసులో చాలామంది జులాయి పిల్లలు చేరారు. వారి సావాసమమ్మ అత్తయ్యను మామగారిని ఆడించటం నేర్చాడు. అలాంటప్పుడు పట్నం పంపవచ్చుగా? జ్ఞాన అడిగింది. రేణుక జవాబు చెప్పేలోగానే
శ్రీహరి భార్య వంక తీక్షణంగా చూశాడు. ఇప్పుడు ఇవన్నీ దేనికి? మీ వదిన లేనిపోని ఊహించుకొని బాధపడుతుందమ్మా. ఎండీ చేస్తానన్నావు, ఏమైంది? లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది, ఆయన వద్దన్నారు. ఈసారి అనిత చిన్నపిల్ల. చదువేలా సాగుతుందన్నయ్య? చదివేటప్పుడున్న ఉత్సాహం ఉద్యోగం చేసేటప్పుడు ఉండదు. అన్ని సమస్యలే. విద్యావంతులైన స్త్రీ జీవితం కత్తి మీద సాము లాంటిది. ఏ చిన్న పొరపాటైనా మొదట నా చదువును వేలెత్తి చూపిస్తుంది ప్రపంచం. బంధుజనం నిట్టూర్చింది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మళ్ళా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.